జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్త్యప్యయేశ్వరా భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో. ఓ పురుషోత్తమా, జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు ప్రభుడవు నీవే. నీకు నమస్కారము. ఓ ప్రభూ, నీ భక్తులమగు మేము నిన్ను శరణు వేడుచున్నాము. మాకు సత్యమైన ఆత్మ, ముఖ్యమైన ఆశ్రయమూ నీవే. 8th Canto, 24th Chapter, 28th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4th స్కందము 37వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ప్రాచీన బర్హికి నారదుడు ఉపదేశించినటువంటి ఆత్మ, బంధము, మోక్షము ఈ విషయాల మీద తను అందించినటువంటి ఉపదేశాన్ని మనం అనుభవించాం. ఇంకా ముందు తను నారదుల వారు ఉపదేశించిన ఉపదేశాన్ని మనం విందాం. ఆత్మకు, బంధమునకు, మోక్షమునకు కారణమును నారదుడు ప్రాచీన బర్హికి వివరించాను. అయినను మనసు ప్రశాంతము కాలేదు. ఇట్లు చెప్పుచూ నారదుడు మరి ఒక రహస్యమైన విషయముని చెప్పదని వినుము. జీవుడు ఒక లేడి వంటివాడు. ఆ లేడి కథ తెలిపినచో జీవస్వభావం మనకు తెలియను అని హరిణ వృత్తాంతము చెప్పుచున్నాడు. ఒక లేడి ఓ పూలతోటలో, ఆశ్రమ వాటికలో తన ప్రియురాలతో కలిసి ఆనందించుచున్నది. తుమ్మెదలు ఆ పూలపై వాలి గానము చేయుచున్నవి. ఆ గానధ్వనిని విని లేడి ఆనందించుచున్నది. ఒకరి ప్రాణములు తిని తన ప్రాణములను పోషించుకొనడి క్రూర మృగములు ఎదురుగా తిరుగుచున్నవి. వెనుక నుండి వేటగాడు బాణము ఎక్కుపెట్టి వేటాడుటకు సిద్ధమై ఉన్నాడు. ఒకసారి దానిని భావింపుము. జీవుడు కూడా ఆ లేడి వలనే ఉన్నాడు. అల్పమైన ఫలమును ఆశించి దానిని అనుభవించుచు జీవుడు ఈ సంసారములో సంచరించుచుండును. స్త్రీలపై కలిసి ఇంటిలో ఉండి ఒకరినొకరు ప్రేమించుకొని కలిసి పాటలను వినుచు తన ఆయుష్ను హరించెడి రాత్రింబవళ్ళు తోడేళ్లవలే సాగిపోచుండగా మనకు కనపడకుండా వెనక నుండి వేటగాడు లేడిని కొట్టినట్లు మృత్యు ఈ ప్రాణమును తీయటకు సిద్ధపడుచున్నాడు. దీనిని మనము భావించవలెను. పువ్వులు వంటి వారు స్త్రీలు ఆకర్షణగా ఉందురు. దూరము నుండియే మనసును హరింతురు. చూచినంత మాత్రముచే చేరవలనని తోచునట్లు చేయుదురు. ఆ పూలపై నుండు తుమ్మెదల వలె, మకరంద పరిమళం వలె అల్పము అస్థిరమునగు సుఖమును కలిగించు కర్మలను చేయుచుందము. ఎంతసేపు నాలుకతో చవిచూచుట, తినుట, స్త్రీ పురుషుల అన్యోన్యం రమించుట ఆనందము అనుకుని జీవించుచుందురు. తుమ్మెదలు పాటలు పాడినట్లు స్త్రీల మనోహరములగు మాటలను వినుచు ఒడలు తెలియక పరవశమై ఆహారము మైథునమే జీవిత సారముగా జీవించుచుందురు. మన ఆయువును తీయుచు రాత్రి పగలు సాగిపోచుండును. కాని క్షుద్రమైన ఆనందమును అనుభవించుచు దానిని లెక్కచేయక ఇండ్లలో భార్యాభర్తలు సుఖమును అనుభవించుచు ఒడలు మరిచి ఉందురు. వెనక నుండి బాణమును ఎక్కుపెట్టిన వేటగాని వలె మృత్యువు వచ్చి ఒక్క బాణపు వెరటుతో ప్రాణము తీయును. ఓ రాజా, దీనిని గూర్చి నీవు ఆలోచించుము. నీ మనసులో ఆ లేడి వ్యాపారమును ఆలోచించి నీ హృదయములో కలిగడి క్షుద్ర విషయములపై ఆసక్తిని విరమించుకొనుము. చెవులకు ఎంతో ఇంపుగా ఉండెడి ఫలములను ఇచ్చునవి వేదములు. ఎన్నో కర్మలను ఆచరింపుడని చెప్పుచుండును. కాని అవన్నీయూ మనకు వినాశమును కలిగించెడివి. కావున నీవు స్త్రీతో కలిసి ఉండెడి గృహస్థాశ్రమును వీడుము. ఈ సంసారములో కాముకుల వార్తలే గాని భగవత్కథలు ఉండవు. జీవులకు శరణమైనవాడు, రక్షించువాడు భగవానుడే. వాని శరణు పొందుము. ఈ సాంసారిక ప్రవృత్తి విడిచిపెట్టి భగవత్ప్రవృత్తి గలవాడవు కమ్ము. ఈ విధముగా నారదుడు ప్రాచీన బర్హికి అచేతన తత్వం యొక్కయు, చేతనుల జీవుల యొక్కయు, ఈశ్వరుని యొక్కయు స్వరూప స్వభావములను స్పష్టముగా వివరించెను. కర్మలలో ఏది చేయదగునో,
ఏది చేయరాదో తెలియచేసెను. దానిచే అతనికి వైరాగ్యము కలిగెను. నారదునితో ఇట్లు పలుకుచున్నాడు: ఓ మహర్షి, మీరు చెప్పిన ఉపదేశముచే ఆత్మస్వరూపమును దర్శించుటకు కోరిక కలిగినది. మీరు చెప్పినది మాకు కర్మలు చేయమని చెప్పడే వారికి తెలియదు. వారెనింగి ఉన్నచో నాకు చెప్పకుండా ఉండరు. మీ ఉపదేశముచే నా సంశయము తీరినది. కాని ఒక సంశయం మాత్రము ఇంకనూ నాకు వదులుటలేదు. దీని విషయమున ఋషులు కూడా సంశయం కలిగిన వారే అగుదురు. పురుషుడు ఈ లోకములో పుణ్యకర్మలను పాపకర్మలను ఒక శరీరముతో చేయుచుండును. ఆ శరీరము ఇచ్చటనే విడిచివేయును. మరి ఒక శరీరముతో ఆ పైలోకములో సుఖదుఖమును అనుభవించుచుండును అని మీ వంటి వేదవేత్తలు చెప్పుచుందురు. మనము వెనకటి జన్మలలో చేసిన కర్మలకు కారణము అయిన దేహము, మనస్సు, అట్లు చేయుటకు కారణమైన సత్వాది గుణములు శరీరము ఇప్పుడుండవు. ఇప్పుడు కర్మ చేసేడి దేహము, కర్మలు, గుణములు, మనస్సు తర్వాత కాలముందుండవు. చేసినది ఒకటి, అనుభవించినది వేరొకటి. అందుచే పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపములకు ఫలము ఇప్పుడు అనుభవించుచున్నట్లు లేదు, ఇప్పుడు చేయునవే అనుభవించున్నట్లు తెలియచున్నది. కావున సత్వరజస్తమస్సులు, పుణ్యపాపములు, మనస్సు, దేహము రాబో జన్మలలో సుఖదుఖములకు కారణం అనుకొనుట సంగతము కాదు. ఇప్పుడు మట్టిని చక్రము మీద పెట్టి కుమ్మరి కర్రతో త్రిప్పినచో ఇప్పుడే కుండవచ్చును. కాని కారణము నశించిన తర్వాత కార్యము జనింపదు. అట్లే దేహము నశించిన తర్వాత, కర్మలు నశించిన తర్వాత వేరొక జన్మలో కార్యములు వచ్చును అనుట ఎట్లు కుదురును అని ప్రాచీన బరి సందేహం ప్రకటించెను. దీనికి నారదుడు సమాధానం చెప్పుచున్నాడు: కర్మలు చేయుటకు కారణము శరీరమే, అది నశించును. అది స్థూల శరీరము. స్థూలమగు శరీరము నశించినను మంచి చెడు కర్మలు చేయించున్నది మనస్సు. ఆ మనస్సు గల జీవుడు ఈ శరీరములో రాబో శరీరములో కూడా ఉండును. జీవుడు ఆ మనసుతో వేరొక శరీరమును పొంది ఈ కర్మలకు ఫలమును తానే అనుభవించును. నిద్రపోవచ్చు మనము కలగందుము. కలలో పరుండి నిద్రపోవచ్చున్న శరీరమును వదలి అది నా శరీరము అనడి భావము లేకుండా వేరొక శరీరముతో జీవుడు సుఖదుఖమును అనుభవించుచున్నాడు. పండుకొనినప్పుడు ఉన్న జీవుడే కలలో వేరొక శరీరముతో ఉండి సుఖదుఖమును అనుభవించుటకు కారణము మనస్సు. మనస్సు పరుండి ఉండును మనుష్యుడు పరుండి ఉండును. కాని కలలో ఆ మనుష్య దేహమును వీడి దేవ శరీరముతో ఆకాశములో ఎగురుచున్నట్లు కలగనును. ఈ శరీరము ఎగరదు, వేరొక శరీరము ఎగిరినది. అట్లు ఎగురుచున్నట్లు కలవచ్చుటకు కారణము వీడు వెనక చేసిన కర్మ వలన భగవానుడు అనుగ్రహించి ఆకాశములో ఎగురగలిగిన శరీరమును ప్రసాదించును. ఆ శరీరముతోనున్న వీనికి వెనక శరీరములోనున్న మనస్సే ఉండును కనుక తృప్తిని కలిగించును. ఒకప్పుడు అట్లే దుఃఖమును కలిగించును. చేసిన కర్మ యొక్క సంస్కారము మనసును అంటి ఉండును. ఈ కర్మలచే సంతోషించిన భగవానుడు కలలో ఆ ఆత్మకే కర్మలకు తగిన శరీరమునిచ్చి ఆ కర్మల చేత అనుభవింపదగిన సుఖదుఖానుభవము కలిగించును. వెనక కర్మ చేసిన వాడు ఇప్పుడు అనుభవించువాడు ఒక్కడే. వెనక కర్మలు చేయునట్లు ప్రేరణ చేసినది ఇప్పుడు ఫలములు అనుభవించుచున్నది, సుఖదుఖములను అనుభవించినట్లు చేయునది మనస్సు ఒక్కటే. అందుచేత ఆత్మ మనస్సు మారలేదు. కనుక ఎవడు దానితో కర్మ చేసినాడో వాడు దానితోనే ఆ కర్మను అనుభవించును. ఇందు దేహము ప్రధానము కాదు, మనస్సు చేయునది, అనుభవింపచేయునది. చేయువాడు అనుభవించువాడు ఆత్మ. అవి రెండూనూ శరీరములను మారినను ఒకే రీతిగా ఉండును. కనుక వెనుకటి కర్మల ఫలమును దేహము నశించినను వేరొక దేహముతో అనుభవించుట అసంగతము కాదు. చేసిన కర్మ ఇప్పుడే నశించున్నది కదా, తర్వాత వేరొక కాలమునందు ఫలము ఇచ్చుననుట ఎట్లు కుదురును అని శంక కలగవచ్చును. ఈ జన్మలో నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను అని శరీరముతో తాను ఒకటై నాకీ కర్మఫలము ఇచ్చును.
ఈ జన్మలో నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను అని శరీరముతో తాను ఒకటై నాకీ కర్మఫలమునిచ్చునను భావముతోనున్న మనసుతో కర్మ చేయుచున్నాడు. కర్మ నశించినను కర్మ చేసినప్పుడు కలిగిన ఈశ్వర నిగ్రహ అనుగ్రహములు అట్లే ఉండును. ఈశ్వరుని ఉపాసనముచే మనము చేయదగిన కర్మలు చేసినచో సర్వేశ్వరుడను అనుగ్రహించును. వాని శాసనమును ఉల్లంఘించినచో సర్వేశ్వరుడు నిగ్రహించును. కావున కర్మ నశించినను కర్మచే కలిగిన భగవాను నిగ్రహానుగ్రహములు ఫలమును ఇచ్చి తీరును. ఇంద్రియములన్నీయూ ఒక్కసారి వాని వాని విషయములతో కలిసినను జ్ఞానం ఒక్కసారి కలుగుటలేదు. కన్ను చూచుట, చెవి వినుట, ముక్కు వాసన చూచుట ఒక్కసారి కలగవు, క్రమముగా కలుగుచుండును. కంటితో చూచున్నప్పుడు చెవితో వినుటకు తగిన శబ్దం ఉన్నను చెవి వినదు, వాసన తెలియదు. తరువాత శబ్దం వినబడును, వాసన తెలియదు. కారణం మనస్సు ఇంద్రియములతో కలిసినప్పుడే ఇంద్రియములు విషయములు ఉన్నను ఒకప్పుడు జ్ఞానము కలిగించుట, ఒకప్పుడు జ్ఞానము కలగకుంట అను వాటికి కారణం మనస్సు అని ఊహించవచ్చును. ఇప్పుడు ఇంద్రియముచే చూడబడినవి గాని బుద్ధిచే భావింపబడినవి గాని మన కోరికకు మన కలకు కారణము కాకపోవచ్చు. ఎప్పుడో ఒకనాడు ఇంద్రియములచే మనస్సుచే బుద్ధిచే అనుభవింపబడినవి కోరబడుచున్నవి కలలో రావచ్చును. అందుచే మనస్సు కలిగిన పురుషుడు మనస్సుచే ఇంద్రియములచే అనుభవించడి విషయములనే కోరుచుండును. అందుచేత మనకు ఈనాడు కోరికలు కలుగుటకు కలలు వచ్చుటకు వెనకటి జన్మ మనస్సు ఉండిననే కాని కోరబడుట కలలు వచ్చుట కుదరదు. కనుక ఒక దేహమున్నది, కనుక వెనక దేహమున్నది, మనస్సు ఉన్నది అని నిశ్చయించుట వీలగుచున్నది. ఇంతకుముందు ఎప్పుడునూ అనుభవించని విషయమును మనస్సు కోరదు. ఇంతకుముందు ఎప్పుడో అనుభవించిన విషయమే మన కోరికలలో మెదలును. ఈ జన్మలో ఒక విషయము అనుభవించుటచే మనసులో వాసన ఏర్పడను. ఆ వాసనలు ఉండుటచే మరల కోరికలు కోరబడిన వానిని అనుభవించుటకు జన్మ వచ్చుచున్నది. ఇందుచే వేరు వేరు జన్మలు వచ్చుటకు వేరు వేరు రకముల కర్మలు కారణము. ఆ వాసనలు ఏర్పడుటకు మనస్సు కారణము. ఇట్లు ఆత్మ మనస్సు అనునవి ఎన్నో జన్మలలో అనుసరించి వచ్చుచుండును. కొన్ని మంచి వాసనలు కొన్ని చెడు వాసనలు మనసును అంటి ఉండును. దానికి కారణము వెనుకటి జన్మలో మనసులో సత్వగుణము అధికముగా ఉండి మంచి విషయములను కోరి మంచి కర్మలను చేయుటచే మంచి వాసనలు ఏర్పడును. రజస్తమో గుణములు అధికముగా ఉండి చెడు కోరికలు కలిగి చెడు కర్మను చేయుటచే మనసున చెడు వాసనలు ఏర్పడును. అందుచే ఇప్పుడు మనలో కలుగుచున్న రుచి వాసనలకు మూలము వెనుకటి జన్మలోని మనస్సే. ఈ జన్మలో ఉన్నదని నిశ్చయించుటకు అవకాశం నొసగుచున్నది. మనము ఎప్పుడు చూడనిది విననిది మనస్సులో భాషించుచుండును. ఆయా దేశములలో ఆయా కాలములలో ఆయా పనులను చేసి ఆయా రూపములలో అనుభవింపవలనే కోరికలు కలుగుచుండును. దానికి కారణము మన బుద్ధిలో వెనుకటి జన్మలో చూసిన వినిన ఎన్నో రూపములు వాసనారూపములుగా నిలిచి ఉండుట. ఈ రూపము ఇట్టి రూపము మనసులో ఉండునని చెప్పుట శక్యము కాదు. బుద్ధిలో ఉండు రూపములు అనంతములు. నేను ఉండెడి దేశము ఇట్టిది కావలెను, ఇట్టి కాలములో ఇట్టి రూపముతో నేను ఉండవలెనని, నేను ఇట్టి పనిని చేయవలెనని వేరు వేరు విధములుగా మనుషులు కోరుకొనుటకు కారణము జన్మల వాసనలు వానికి ఆశ్రయమగు మనస్సు అని చెప్పవచ్చును. ఈ జన్మలో మనచే కోరబడు పదార్థములన్నీయు వెనక ఏదో ఒక జన్మలో కోరబడి అనుభవింపబడి మనసులో వాసనలుగా ఏర్పడి ఉండును. అవియే ఇప్పుడు మరల ఆ వాసనా విశేషముగా రుచి ఏర్పడుచున్నది. మనసు లేకపోయినచో వాసనలుండవు, వాసనలు లేకపోయినచో కోరికలు కలగవు. కనుక మనస్సు దానియందలి కోరికలు వెనుకటి జన్మల నుండి వచ్చుచున్నవని గ్రహించవచ్చును. మనసులో సత్వగుణము అధికముగా ఉండి రజస్తమస్సులు తగ్గిన నాడు మనస్సు భగవంతుని భజించుటకు ఉపక్రమించును. అప్పుడు అజ్ఞానము క్రమముగా తగ్గును. చంద్రునికి గ్రహణము పట్టి విడినట్లు కొంతకాలం అజ్ఞానము ఆవరించి ఉండి వీడుటచే జ్ఞానము కలుగును.
జీవుడు అనాదిగా ఉన్నవాడు. ఇంద్రియములు, శబ్దాది విషయములు, సత్వాది గుణములు వారి మనసును అంటి ఉంచునంత వరకు నేను, నాది అనే శరీరమందే నేను అనుభావము, శరీరమునకు చెందినవి నావి అనుకొనుట ఏర్పడి ఆత్మస్వరూపం మరుగుపడును. అది సాగుచున్నంత కాలము తనను తాను ఎరుంగజాలదు. శరీరమును నేను అని అనుకొనుచున్నప్పుడు ఆ శరీరమును గూర్చిన జ్ఞానము కూడా సుషుప్తిలోనూ, ఎక్కువ దుఃఖము కలిగినప్పుడు, మరణం వచ్చినప్పుడు, తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు సంకోచించును. అందుచే దేహమున్నను కనపడుచున్నను దేహము నేను అను బుద్ధి కూడా అప్పుడు కలగదు. యవ్వనములో స్పష్టముగా గోచరమగుచున్న కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు అన్ని వ్యాపారములు చేయించుచు భాషించుచున్నది. కాని అది గర్భములో ఉన్నప్పుడు, బాల్యమునందు, సుషుప్తి దశయందు ఉన్ననూ లేనట్లే అగును. మనసు ఉండును, దాని పని చెయ్యదు. అమావాస్య చంద్రుడు కనబడినట్లు అజ్ఞానము ఆవరించి మనసు శక్తిని తగ్గించును. గర్భములో, బాల్యములో మనసు పని చేయదు కనుక ఇంద్రియములు పనిచేయవు. కనుక సంసారము తొలగిపోవునని అనుకొనరాదు. అప్పుడు కూడా వెనుక అనుభవించిన విషయములను మనసు వాసనలచే ధరించి ఉండును. బాహ్యముగా పనిచేయవు గాని ఇంద్రియములు మనస్సు వాసనలను వదిలి ఉండవు. బుద్ధి వానిని భావించుట మానదు. అందుచే విషయములు బాహ్యముగా లేకపోయినను మనసులో భావనారూపముగా, వాసనారూపముగా ఉండుటచే సంసారము జీవుని వదలదు. ఈ దేహము 5 కూటములచే ఏర్పడినది. 11 ఇంద్రియములతో కూడినది. పంచప్రాణులతో నడుచున్నది. 3 గుణములు కలది. ఇట్లు శరీరము స్థూలముగా కాక సూక్ష్మముగా లింగ శరీరము అనబడుచు ఎల్లప్పుడూ ఉండును. జ్ఞానముగల ఆత్మ నేను అనడి జీవుడుగా దేహములో ఉండును. ఈ లింగ శరీరముతో కూడిన మనసున అంటిన అనేక విధములగు వాసనలచే, రుచులచే ఇటువంటి శరీరమును ఎన్నింటినో పొందుచున్నాడు. హర్షమును, శోకమును అందుచున్నాడు. సుఖము రాబోచున్నదని ఎరింగిన మనసులో కలిగెడి వికారము హర్షము, దుఃఖము రాబోచున్నదని ఎరింగడి మనసులో కలిగెడి వికారము దుఃఖము. ఇప్పుడు అనుభవించుచున్న విషయము అనిష్టమైనచో కలిగిన మానసిక వికారము శోకము. ఈ లింగ శరీరముతో జీవుడు వీటినన్నిటినీ అనుభవించుచున్నాడు. జలగ వంటి పురుగు ఆకులపై ప్రాకుచున్నప్పుడు శరీరములో కొంత భాగమును ముందుకు నడిపి, కొంత భాగమును కదలకుండా నిలిపి ముందునకు సాగుచుండును. అట్లే జీవుడు మరణమున ఈ దేహమును వీడినప్పుడు కూడా స్థూల శరీరమును వీడి లింగ శరీరమును వదలక ముందుకు సాగుచుండును. కర్మల యొక్క ప్రభావముచే దేహము కంటే వేరైన ఆత్మ ఉన్నట్లు భాసింపదు. అంతవరకు ఈ లింగ శరీరము వదలదు. భూతముల జన్మ కారణము మనస్సే. ఇంద్రియములతో వెనుక అనుభవించిన విషయములను మనస్సుతో తలవంచుచు మరల కర్మలను చేయుచుండును. కర్మలచే ఆత్మ ప్రకాశింపక దేహమే నేను అనిపించుండు. దేహమునకు చెందినవి నావి అనిపించుచుండును. అది ఏ అవిద్య అనబడును. అవిద్యచే బంధము ఏర్పడును. కర్మ చేయుచుండుటచే విషయముల అనుభవం జరిగి రుచి వాసనలు ఏర్పడును. మరల వానిచే శరీరము, కర్మబంధము, మరల జన్మ వచ్చుచుండును. కావున ఇట్లు దేహ సంబంధము పూర్తిగా తొలగుటకు శ్రీహరిని పరిపూర్ణముగా ధ్యానింపవలను. ఈ చేతనాచేతనములతో నిండిన విశ్వమంతయు ఆ భగవానుడు ఆత్మగా కలిగి నిలిచియున్నది, ప్రవర్తించుచున్నది అని సంతతము భావించుచుండవలను. ఆ శ్రీహరి చేతనే ఈ జగత్తు పుట్టుచున్నది, నిలుచున్నది, లయమగుచున్నది ఎరుంగవలెను. దీనితో నారదుడు ప్రాచీన బర్హి ఉపదేశించినటువంటి ఉపదేశ జ్ఞానము పూర్తవుతుంది. దీని తర్వాత భాగాన్ని మరల మనం తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ.